మేడం ఇది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యాక జైలుకి తీసుకెళ్ళాక నాకు టీవీ కావాలి, బెడ్షీట్ కావాలి, డైలీ న్యూస్ పేపర్ కావాలి, లాయర్లతో మాట్లాడడానికి ప్రైవేట్ స్పేస్ కావాలి అని చెప్పేసి ఇవన్నీ అడిగాడు. సో దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఈయన ఇల్లు అనుకుంటున్నాడా లేకపోతే ఈయన పర్సనల్ పెట్టుకున్నటువంటి ప్లాజా అనుకుంటున్నాడా? ఈయన గెస్ట్ హౌస్ ఆయన పర్సనల్గా కొనుక్కున్నటువంటి ప్లాజానో కాదు, అది జైలు. ఇవన్నీ నిక్కర్ స్కామ్లో చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? రేపటి రోజున నేనంటూ దొరికితే, ప్రభుత్వం అంటూ ఓడిపోతే, రేపటి రోజున నేనంటూ దొరికితే ఇవన్నీ అవకాశాలు ఉంటాయా, సదుపాయాలు ఉంటాయా అని ఇవన్నీ ఏమీ అర్థం కాలేదా అప్పుడు? ఇప్పుడు ఎట్లా అడుగుతాడు అవన్నీ? సరే లాయర్తో కావాలంటే ఇస్తారు, ఒకటి రెండు నిమిషాలు అవకాశం ఇస్తారు చదవడానికి, న్యూస్ పేపరు, లైవ్ అసెంబ్లీ హాలు ఇవన్నీ ఇస్తానికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా పిచ్చిదా, లేదా చట్టాలు న్యాయాలు ఏమన్నా అమాయకంగా కనిపిస్తున్నాయా? లాస్ట్ టైం వచ్చేసి వల్లభనేని వంశీ గారు అడిగారు, బట్ ఇవ్వలేదు, ఈయనకి ఇచ్చారు. దీన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు? అదే నేనంటున్నా, ఆయన అదృష్టం అట్టుంది, ఈయన అదృష్టం ఎట్టుంది, ఏం చేస్తాం? ఆయన అదృష్టం అట్టగా దగ్గుకుంటూ ఒక పేషెంట్ టైప్లో అయిపోవాలని వల్లభనేని వంశీ గారికి రాసి పెట్టుంది. ఈయన అదృష్టంలో ఈయన అడిగాడు, ఈయనకి ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చిన గవర్నమెంట్ ఉండాలా. మరి ఇంకంతకాడికి ఇంక అరెస్ట్ చేయడం ఎందుకు? శుభ్రంగా ఇంట్లో పెడితే పని అయిపోతుంది కదా. హౌస్ అరెస్ట్ చేసేసి ప్రతి ఒక్కళ్ళని నిమిషానికి ఒకళ్ళని ఇంటికి పంపించి ప్రెస్ రిపోర్టర్స్ని, లాయర్లని, జడ్జీలని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని ఇంటికి పంపిస్తే పని అయిపోతుంది కదా. ఇవన్నీ ఇచ్చాక ఇంకా జైల్లో ఎందుకు వేయటం? పనేం లేక అంటే వేసామనే పేరుకా, లేకపోతే పట్టుకున్నాం అనే పేరుకా? ఇది పోలీసులకు వచ్చే పేరా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న పేరు నాకైతే అర్థం కావట్లేదు. కానీ అందరికీ ఎటువంటి చర్యలు జరిగినాయో జైల్లో అన్నాక వెళ్ళిన తర్వాత, జైలుకంటూ వెళ్ళిన తర్వాత, ఒక్కసారి లాకప్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి చర్యలు జరిగినాయో వీళ్ళకి కూడా అటువంటి చర్యలే జరగాలి. వీళ్ళకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయంగా ఎలా పెడుతుంది గవర్నమెంటు, ఎలా ఇస్తుంది న్యాయస్థానానికి ఎలా అర్జీ పెట్టుకుంటే అలా ఎలా అనుమతినిస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇది మాత్రం నేను ప్రస్తుతానికి ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ.